హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము మే మైట్ అనే వాటిని ఎక్కడెక్కడ ఉపయోగిస్తాము, వాటి మీనింగ్స్ ఏంటి అనే వాటి గురించి ఇప్పుడు చూద్దాం. ఆ టేబుల్లో చూద్దాము. ఆ తర్వాత ఫస్ట్దైన మే గురించి కూడా పూర్తిగా మనం నేర్చుకుందాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ టేబుల్ ఒకటి ఉంది. ఆ టేబుల్లో ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ టెన్సెస్, పాస్ట్ టెన్స్ అని పైన హెడ్లైన్స్ పెట్టాము చూడండి. దాని కింద మే ప్లస్ వర్బన్ ఉంది. దాని కింద మే నాట్ ప్లస్ వర్బన్ ఉంది. మే ప్లస్ వర్బన్ వస్తే మనం ఎక్కడన్నా రాస్తే దాని తెలుగులో మేకి మీనింగ్ వచ్చేసి వచ్చు వచ్చు అని అర్థం వస్తుందండి. వర్షం రావచ్చు, అతను మీ ఇంటికి రావచ్చు, అతను మా ఇంటికి రావచ్చు, ఇలాంటివి అన్నీ కూడా మనం ఉపయోగిస్తూ ఉంటామన్నమాట. మే నాట్ ప్లస్ వర్బన్ వస్తుంది చూడండి. అక్కడ కపోవచ్చు, రాకపోవచ్చు, వర్షం రాకపోవచ్చు, అతను మీ ఇంటికి రాకపోవచ్చు, ఆమె పాస్ కాకపోవచ్చు, ఇలాంటి మీనింగ్స్లో మనం ఉపయోగిస్తాం అనమాట. ఓకేనా? ప్రజెంట్కి మరియు ఫ్యూచర్ కూడా ఉపయోగిస్తాం. మరి పాస్ట్ పరిస్థితి ఏందా అంటే మైట్, పాస్ట్కి వచ్చాక ప్రజెంట్లో మే వచ్చి ఉపయోగిస్తే పాస్ట్కి వచ్చాక మైట్ వాడతాం. మైటు ప్లస్ హ్యావ్ ప్లస్ వర్బ్ 3, మైటు ప్లస్ హ్యావ్ ప్లస్ వర్బ్ 3. ఈ వర్బ్ 3నే పీపీ అంటారు. పాస్ట్ పార్టిసిపల్ అనమాట. ఓకేనా? దాని మైట్కి మీనింగ్ ఏంటంటే ఉండవచ్చు. ఓకేనా? నెక్స్ట్ మైట్ నాట్ ప్లస్ హ్యావ్ ప్లస్ వర్బ్ 3, మైట్ నాట్ ప్లస్ హ్యావ్ ప్లస్ వర్బ్ 3. దాని మీనింగ్ ఏంటంటే ఉండకపోవచ్చు, ఉండవచ్చు, ఉండకపోవచ్చు. అవి మైట్ గురించి చెప్పేటప్పుడు పూర్తిగా మీకు అర్థమవుద్ది. దాని గురించి మీరు వరీ కావాలని అవసరం లేదు. ఇప్పుడు మనము మే గురించి వద్దాం. మేకి ఏమనుకున్నాము? ప్రజెంటు మరియు ఫ్యూచరు రెండుకి ఉపయోగిస్తామని చెప్పేసి అనుకున్నాం. ఓకేనా? సబ్జెక్టు ప్లస్ మే నాటు ప్లస్ వర్బ్ అని ఉన్నాయి ఇక్కడ. దీనికి మీనింగు వచ్చు, కపోవచ్చు అనే మీనింగ్లో మనం ఉపయోగిస్తాం. వచ్చు, కపోవచ్చు. మేకి వచ్చు, మే నాటికి కపోవచ్చు. పైన చూడండి ఒకసారి టేబుల్లో. ఓకేనా? నీట్గా రాసుకోండి. సరే, ఇప్పుడు ఈ మీనింగ్స్ ఎలా ఉంటాయి, దాని పరిస్థితి ఏందనేది ఇప్పుడు చూద్దాం. ఎక్కడెక్కడ వాడతామనేది కూడా ఇప్పుడు మనం చూద్దాం. అతను పాస్ కావచ్చు. ఎవరు? అతను ఇంగ్లీష్ ఏమంటారు? హీ. ఇక్కడ మనం ఏమి ఆక్సిలరీ ఉపయోగిస్తున్నాం? MAY మే ఉపయోగిస్తున్నాం. పాస్ అంతే, PASS పాస్. హీ మే పాస్, అతను పాస్ కావచ్చు. రెండో చూడండి, అతను పాస్ కాకపోవచ్చు. హీ మే నాట్ పాస్. అతను పాస్ కాకపోవచ్చు. థర్డ్ వన్ చూడండి, నీకు ఫస్ట్ క్లాస్ రావచ్చు. రావడాన్ని ఏమంటారు? గెట్. ఎవరికి? నీకు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? యూ మే. వర్బ్ ఏంది ఇక్కడ? గెట్. యూ మే గెట్ ఫస్ట్ క్లాస్. నీకు తీసేసి వాళ్ళకి పెట్టుకోండి. వాళ్ళకి ఫస్ట్ క్లాస్ రావచ్చు. దే మే గెట్ ఫస్ట్ క్లాస్. ఇక్కడ సింగులర్ ప్లూరల్కి ఏం లేదు. అన్నిటికీ అన్ని సబ్జెక్టులు కూడా మే వస్తుంది. మన గతంలో యామిజాలకి వాజవాళ్ళకి చెప్పినప్పుడు సింగులర్ అయితే ప్లూరల్ అయితే అని చెప్పుకున్నాం కదా, పలానా వస్తుందని. కానీ ఇక్కడ ఏం లేదు, సింగులర్ లేదు, ప్లూరల్ లేదు,
అన్నిటికీ ఒకటే వస్తుంది, మే అనేదే వస్తుంది. కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజన్ మాత్రం అసలు పడిన అవసరం లేదు మనం. ఓకేనా? ఒకవేళ నీకు ఫస్ట్ క్లాస్ రాకపోవచ్చు అని చెప్పినాం అనుకోండి, యూ మే నాట్ గెట్ ఫస్ట్ క్లాస్, నాట్ పెడతాం అంతే. మేకి నాట్ పెడతాం. యూ మే నాట్ గెట్ ఫస్ట్ క్లాస్. నెక్స్ట్ వన్ చూడండి, ఫోర్త్ వన్. అతను నీకు సహాయం చేయవచ్చు. అతను నీకు సహాయం చేయవచ్చు. ఎవరు? అతను. హీ, మే, ఎంఏవై, మే. హెల్ప్, హెచ్ఈఎల్పి, హెల్ప్, యూ, వైవైయు, యూ. ఓకేనా? నిదానంగా రాసుకోండి. ఫిఫ్త్ వన్ చూడండి, అతను నీకు సహాయం చేయకపోవచ్చు. అతను నీకు సహాయం చేయకపోవచ్చు. ఆ పై వాక్యానికి నాట్ పెడితే సరిపోతుంది. హీ మే నాట్ హెల్ప్ యూ. హీ మే నాట్ హెల్ప్ యూ. సిక్స్త్ వన్ చూడండి, వాళ్ళు ఇల్లు ఖాళీ చేయకపోవచ్చు. వాళ్ళు ఇల్లు ఖాళీ చేయకపోవచ్చు. ఖాళీ చేయటాన్ని ఏమంటారు? గత వీడియోలో మనం చెప్పుకోను, వెకేట్, విఏసిఏటిఈ, వెకేట్ ఇక్కడ వర్బు. సబ్జెక్ట్ ఏంది ఇక్కడ? వాళ్ళు, దే, టేచివై, దే. ఇక్కడ కపోవచ్చు వచ్చింది కాబట్టి మే నాట్, దే మే నాట్ వెకేట్ ది హౌస్. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి, ఆమె నీతో నిజం చెప్పవచ్చు. అప్పుడప్పుడు మనం మాట్లాడుకునేటప్పుడు ఇలా మాట్లాడుతుంటాం, ఆమె నీకైతే నిజం చెప్పొద్దయా అని అంటాం చూడండి. అప్పుడు ఉపయోగిస్తాం అన్నమాట దీన్ని. ఆమె నీతో నిజం చెప్పవచ్చు. ఆమె నీతో నిజం చెప్పవచ్చు. ఎవరు? ఆమె. ఇంగ్లీష్లో ఏమంటారు? షీ. షీ మే టెల్, టిఈఎల్ఎల్, టెల్ అండి. టెల్ అంటే చెప్పటం. ఏంది? నిజం. నిజాన్ని ఏమంటారు? ట్రూత్, TRUTH, ట్రూత్. ఓకేనా? ఇప్పుడు పూర్తిగా వాక్యం చూడండి. షీ మే టెల్ ది ట్రూత్ టు యూ. షీ మే టెల్ ది ట్రూత్ టు యూ. నెక్స్ట్ వన్ చూడండి, ఆమె నీతో నిజం చెప్పకపోవచ్చు. అక్కడ 7వ వాక్యంలో చెప్పవచ్చు అని చెప్పున్నాం, ఇక్కడ 8వ వాక్యంలో చెప్పకపోవచ్చు అని రాసుకున్నాం. ఇప్పుడు దానికి దీని తేడా ఏంటంటే నాట్ పెట్టుకోవటం, కపోవచ్చు. షీ మే నాట్ టెల్ ద ట్రూత్ టు యూ. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ రకరకాల సబ్జెక్టులు మార్చుకోండి. దే పెట్టామనుకోండి, అంటే వాళ్ళు నీతో నిజం చెప్పవచ్చు అని చెప్పామనుకోండి, దే మే టెల్ ద ట్రూత్ టు యూ. దే మే టెల్ ది ట్రూత్ టు యూ. ఒకవేళ దానికే చెప్పకపోవచ్చు, వాళ్ళు నీతో నిజం చెప్పకపోవచ్చు అని చెప్పుకున్నాం అనుకోండి, దే మే నాట్ టెల్ ద ట్రూత్ టు యూ. ఓకేనా? అలా రకరకాల సబ్జెక్ట్స్ మార్చుకుంటూ మీరు వాక్య నిర్మాణం చేయండి, మీకు ఈజీ అయిపోతుంది ఇంగ్లీషు. నెక్స్ట్ వన్ చూడండి, 9th వన్. నీవు అక్కడ కూర్చోవచ్చు. ఇదేంటంటే పర్మిషన్ అనమాట. నువ్వు అక్కడ కూర్చోవచ్చు. యు మే సిట్ దేర్, SIT, సిట్. యు మే సిట్ దేర్, THERE, దేర్. ఓకేనా? నెక్స్ట్ 10th వన్ చూడండి, అతను నీ డబ్బు తిరిగి ఇవ్వకపోవచ్చు. లేక డబ్బులు, ఇబ్బంది లేదు. అతను నీ డబ్బులు తిరిగి ఇవ్వకపోవచ్చు అని కూడా రాసుకోండి, ఇబ్బంది ఏం లేదు, ఏది రాసినా కూడా. ఎవరు? అతను. తిరిగి ఇవ్వడాన్ని ఏమంటారు? రిటర్న్. ఏంటి? యువర్ మనీ. ఇప్పుడు మొత్తం వాక్యం నిర్మాణం చేయండి. హీ మే, ఇవ్వకపోవచ్చు కదా, కపోవచ్చు అన్నప్పుడు ఏం రావాలా? నెగిటివ్ రావాలా. హీ మే నాట్ రిటర్న్, RETURN, రిటర్న్. ఏంటిది? యువర్ మనీ, యువర్ మనీ. నెక్స్ట్ వన్ చూడండి, రాజు మున్సిపల్ చైర్మన్ కావచ్చు. రాజు మున్సిపల్ చైర్మన్ కావచ్చు. మున్సిపల్ చైర్మన్ కావచ్చు.
మిస్టర్ రాజు అవడాన్ని ఏమంటారు? బికమ్. మిస్టర్ రాజు మే బికమ్, బిఈసిఓఎంఈ, బికమ్. ఏంటిది? ది మున్సిపల్ చైర్మన్. ది మున్సిపల్ చైర్మన్, MUNICIPAL, మున్సిపల్ చైర్మన్, CHAIRMAN, చైర్మన్. తప్పులు లేకుండా నీట్గా రాసుకోండి. నెక్స్ట్ 12th వన్ చూడండి. రాజు అవుతాడని చెప్పాము, రాము కాకపోవచ్చు. ఇద్దరు పోటీ చేస్తున్నారు, ఒకరు కావచ్చు ఇంకొకరు కాకపోవచ్చు అనే మన వ్యూస్ చెప్పామనుకోండి, అప్పుడు మనం ఈ విధంగా ఎక్స్ప్రెషన్ చేయాలి ఇంగ్లీష్లో. రాము మున్సిపల్ చైర్మన్ కాకపోవచ్చు, దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ ఏ విధంగా చేస్తాము? ఆడ మే వచ్చింది కాబట్టి ఇక్కడ మే నాట్ వస్తుంది. మిస్టర్ రాము మే నాట్ బికమ్ ది మున్సిపల్ చైర్మన్. బికమ్ ద మున్సిపల్ చైర్మన్. నెక్స్ట్ వన్ చూడండి. వర్షం రాకపోవచ్చు లేక రావచ్చు. ఫస్ట్ చూడండి 13th వన్. వర్షం రావచ్చు అని రాసామనుకోండి, ఇట్ మే రెయిన్, అంతే. ఇట్ మే రెయిన్. రాకపోవచ్చు అయితే నెక్స్ట్ వన్ చూడండి 14th వన్. వర్షం రాకపోవచ్చు, ఇట్ మే నాట్ రెయిన్. ఇట్ మే నాట్ రెయిన్. నెక్స్ట్ 15th వన్ చూడండి. అతను ఇక్కడ కూర్చోవచ్చు. అతను ఇక్కడ కూర్చోవచ్చు. ఎవరు? ఎవరు? అతను. అతను ఇంగ్లీష్లో ఏమంటారు? హీ మే సిట్ హియర్. హీ మే సిట్ హియర్. అతను తీసేసి వాళ్ళు పెట్టండి. వాళ్ళు ఇక్కడ కూర్చోవచ్చు. దే మే సిట్ హియర్. దే మే సిట్ హియర్. నెక్స్ట్ వన్ చూడండి 16th వన్. నువ్వు వెళ్ళి అక్కడ కూర్చోవచ్చు. నువ్వు వెళ్ళి అక్కడ కూర్చోవచ్చు. వెళ్ళనని ఏమంటారు? గో. కూర్చోవటం ఏమంటారు? సిట్. యు మే గో అండ్ సిట్ దేర్. యు మే గో అండ్ సిట్ దేర్. ఇక్కడ సెంటెన్స్ స్ట్రక్చర్ వచ్చేసాక సబ్జెక్టు ప్లస్ మే ప్లస్ వర్బ్ అన్నో అండ్ వస్తుంది, మళ్ళీ వర్బ్ అన్న వస్తుంది ఇక్కడ. కాబట్టి పక్కన సెంటెన్స్ స్ట్రక్చర్ రాసుకోండి. సబ్జెక్టు ప్లస్ మే ప్లస్ వర్బ్ అన్నో అండ్ వర్బ్ అన్నో, అంటే 2 వర్బులు వస్తాయి అన్నమాట ఇక్కడ. నువ్వు వెళ్ళి అక్కడ కూర్చోవచ్చు. ఓకేనా? అలాగా మనము రాయాలనుకున్నప్పుడు లేక వాక్యాలు వచ్చినప్పుడు మనం వాక్య నిర్మాణం ఈ విధంగా చేయాలి ఇంగ్లీష్లో. నెక్స్ట్ 17th వన్ చూడండి. అతను రేపు రావచ్చు. అతను రేపు రావచ్చు. హీ మే కమ్ టుమారో. అతను రేపు రావచ్చు. మా బంధువులు రేపు రావచ్చు అని అనుకోండి, మై రిలేటివ్స్ కమ్ టుమారో. మై రిలేటివ్స్ మే కమ్ టుమారో. మై రిలేటివ్స్ మే కమ్ టుమారో. అతను తీసేసి మై రిలేటివ్స్ పెట్టడమే. నెక్స్ట్ వన్ చూడండి. వాళ్ళు పాస్ కావచ్చు లేదా కాకపోవచ్చు అంటే డౌట్ ఎక్స్ప్రెషన్ చేసినప్పుడు ఇక్కడ ఉపయోగిస్తామండి. ఇక్కడ స్ట్రక్చర్ చూడండి ఒకసారి. సబ్జెక్టు ప్లస్ మే ఆర్ మే నాట్ వర్బ్ అన్నో. దే, వాళ్ళని ఇంగ్లీష్ ఏమంటారు? దే మే ఆర్ మే నాట్ పాస్. దే మే ఆర్ మే నాట్ పాస్. ఓకేనా? కాబట్టి నిదానంగా రాసుకోండి ఫ్రెండ్స్. కావాలంటే ఒకసారి మళ్ళీ బ్యాక్ పోయిన నిదానంగా రాసుకోండి. ఫైనల్గా ఇది మన వీడియో ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే మన వాళ్ళకి యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.